ఖుషి, నా బంగారు తల్లి, ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసావు? నీకోసం అందరం ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? తులసి అమ్మ, ఆ ఇంట్లో ఎవరు నా గురించి ఆలోచించరమ్మా. ఏ మేం పట్టించుకోవాలా? నా భవిష్యత్తు మీరే అని ఆ పిల్ల అందనుకో, అలాగే నా బుజ్జి తల్లి అని అట్టు పెట్టేసుకుంటే పొద్దున్నే పేపరోడు పాలోడు రాడు, పోలీసులు వస్తారు. రే, ఆ పసిపాప దొరికిందని సంతోషించకుండా ఏవేవో ఊహించుకుని భయపడతారెందుకురా? ఖుషి, ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు? ఇంటికొచ్చి తులసి అమ్మని చూసి వెళ్ళిపోదామని వచ్చాను. చూసావుగా, ఇప్పుడు వెళ్ళిపోమంటావా ఏంటి కీర్తి? అలా కాదక్కా, వాళ్ళకి ఫోన్ చేయమని చెప్తున్నాను. పాప ఇంటికొచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, ఎందుకమ్మా హడావిడి చేస్తారు? ఛ! ఖుషి నీకెక్కడ దొరికింది లక్ష్మి? అదే అత్తయ్య, ఆ రోజు నా తమ్ముడని పరిచయం చేశానే, మన ఇంటికొచ్చారు. తులసి జీవితం బాగుంటుందని చెప్పాడు. ఆ కుర్రోడే ఖుషి నీటి తీసుకొస్తుంటే నేను చూశాను. తులసి జీవితం బాగుందని ఏ పంతులు గారు చెప్పలేదు. ఈ మహానుభావుడు ఎలా? అంకుల్ చాలా మంచివారు. రౌడీలు నన్ను ఎత్తుకుపోతుంటే వాళ్ళని కొట్టి నన్ను కాపాడారు. అమ్మా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళనమ్మా. నన్ను వెళ్ళమని చెప్పకమ్మా. ఖుషి, మీ అమ్మని విడిచిపెట్టి నువ్వు వెళ్ళకమ్మా. మమ్మల్ని కూడా పోలీసులు విడిచిపెట్టరు. ఇప్పుడు సంతోషమేనా నీకు? అమ్మా ఖుషి, నువ్విక్కడే ఉంటే మీ అమ్మకి సమస్య కదా, వాళ్ళొచ్చి మళ్ళీ గొడవ చేస్తారు. ఈ పూట అమ్మ దగ్గరే ఉండి పొద్దున్నే వెళ్ళిపోతాను.